బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున, మకర సంక్రాంతి రోజున హాస్టల్స్కి అయితే వచ్చేసాము. మేము కలిసి. అక్క వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. భోగి వీడియోలో చెప్పాను కదా, అక్క వాళ్ళు బెంగళూరు నుంచి మదనపల్లి వచ్చారని చెప్పి. అక్క ఇప్పుడు హాస్టల్స్కి రాకపోతే ఎప్పుడు వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటుంది, కానీ టైం సెట్ కాలేదు. ఈసారి అయితే వెళ్ళామన్నమాట. అక్క, వాళ్ళ హస్బెండ్, నేను, మా హస్బెండ్, పిల్లలందరం కలిసి మేము వెళ్ళాము. ఇక్కడ పికాక్ సౌండ్ చూసారా, ఎంత బాగా వచ్చిందో. పికాక్ సౌండ్ భలే ఉందన్నమాట. ఆ పికాక్ సౌండ్ ఫస్ట్ టైం వింటాం అన్నమాట. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను వీడియో తీయడం కూడా. నేను అనుకోలేదు వీడియో తీయాలని కూడా అనుకోలేదు. కొంచెం అంటే హెల్త్ ఇష్యూ వల్ల నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ అక్కడికి వెళ్ళాక పికాక్ సౌండ్స్ అవన్నీ సరే మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా నేను ఈ వీడియోని అయితే తీసాను. ఎంత బాగుందోనండి పికాక్, దాని సౌండ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కాఫీ చెట్లు అవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని యానిమల్స్ ఉన్నాయి. జింకలు గట్ట ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే చాలా ఉండేవి జింకలు అవన్నీ కూడా. ఏమైందంటే కరోనా తర్వాత ఎందుకో చాలా యానిమల్స్ తీసేశారు. ఇక్కడ వచ్చేసి ఒక 3 కోతులు ఉన్నాయి, అలాగే కుందేళ్ళు, చిన్న చిన్న పిచ్చుకలు, డిఫరెంట్ అంటే కలర్ డిఫరెంట్ పిచ్చుకలు ఉన్నాయి. కోతులు అడుగడుగున కోతులు ఉంటాయండి, మనల్ని ఏవి చెయ్యవు. మన దగ్గర ఏమన్నా స్నాక్స్ ఉంటే కనుక వాటి కోసం వచ్చేస్తాయి అనమాట. అదే పిల్లల దగ్గర ఉంటే వస్తాయి, పెద్దవాళ్ళ దగ్గరికి రావు. కానీ పిల్లల దగ్గర ఏమన్నా స్నాక్స్ లాంటివి ఉంటే కనుక వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏమీ చేయవు, అంత మన మీద అటాక్ అయితే ఏమీ చేసేవి కానండి. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది కదా, అందుకని చెప్పి. ఇక్కడ చూసారు అక్క దగ్గర వాటర్ బాటిల్ ఉందని చెప్పి దానికోసం అయితే వస్తుంది. ఇక్కడ వచ్చి కుందేళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంక నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్పమంటున్నాను మా హస్బెండ్ని. ఇక్కడ కాఫీ చెట్లు కూడా ఉంటాయండి, అంటే కాఫీ గార్డెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ అనమాట, వెస్ట్లో ఉంటుంది. అది వచ్చి భలే స్మెల్ అది వస్తుందన్నమాట. అంటే నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మట్టుకి చాలా అంటే చాలా ఉండేవి యానిమల్స్ అంతా కూడా. అంటే మా రింకు చిన్నప్పుడు ఇక్కడ మేము మదనపల్లిలో ఉన్నప్పుడు అప్పుడు చాలా ఉండేది. ఇక్కడ హాస్టల్ హిల్స్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే అండి, కొండ మీద నుంచి చూస్తే ఒక గ్రామం ఏదో తెలియదు, ఒక చిన్న పల్లెటూరు ఏమో తెలియదు, కానీ ఇండియా మ్యాప్, సేమ్ ఇండియా మ్యాప్ లానే ఉంటుందన్నమాట. అదొక స్పెషల్. కానీ కొండ ఎక్కాలి, అది ఎందుకో క్లోజ్ చేసేసారు, కరోనా తర్వాత క్లోజ్ చేసేసారు. నేను చూపిస్తున్నాను చూసారా, ఆ రూట్లో వెళ్తే ఉంటుందన్నమాట. స్టెప్స్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మేము చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కనుక, జస్ట్ స్టార్టింగ్లో నేనండి ఒక ఎంట్రన్స్లో ఒక 15 మినిట్స్ తర్వాత అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చేశారు, అక్కడి నుంచి జంప్ చేద్దాం అన్నట్టుగా జంప్ చేసాము. రీల్ కోసం అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా మా అక్క నేను కలిపి జంప్ చేయబోతే మూతిపళ్ళు రాలి అనమాట. సీరియస్లీ ముందుకు పడిపోయాము. మా పిల్లలకి ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా పడిపోతామని. అది పెద్ద హైట్ కాదు, జస్ట్ మీడియం హైటు. అలాంటిది ఎలా పడ్డామో మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక్కడ వీడియో తీస్తున్నారు కదా వీళ్ళు, ఇంకా వీడియోని అలా కంటిన్యూ చేశారు. సరే ఉంది కదా అని చెప్పి నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను. మరి ఇంకో అయితే అక్కడ చూసారా, అసలు నవ్వుతున్నాడన్నమాట. ఇంకా వాడికి నవ్వు ఆగట్లేదు. భలే అయింది అన్నట్టుగా అక్కడ తెగ నవ్వేస్తుంటాడు. ఎందుకంటే వీడియో క్లారిటీగా రాలేదు, ఎందుకంటే మేము పడిపోయాం కదా, మమ్మల్ని లెగదీస్తున్నారు. ముందుకు బాల్గా పడిపోయాం. నాకైతే మోచెప్పులు పగిలిపోయాయి. మా సిస్టర్కి వచ్చేసి పాపం తనకి కూడా మోచెప్పు సైడు కొంచెం కొవ్వు దెబ్బ తగిలేసి పాపం నడవలేకపోయింది. నేను ఇంక అట్లా ముందుకు అట్లా నడిచేసాను. కానీ తనైతే పాపం సీరియస్లీ తనకు బాగా ఎక్కువ పెయిన్ వచ్చేసింది, అంటే బెనికినట్టు అయిపోయింది. నాకైతే అరిచేతులు మోచెప్ప ఫుల్ టోటలీ కొట్టుకుపోయింది అనమాట. కక్కలేక మింగలేక నవ్వలేక ఏడవలేక అన్నట్టుందనమాట మా పరిస్థితి అప్పుడు. ఎందుకంటే గట్టిగా తగిలిందంటే తిడతారు. యాక్చువల్గా ఏంటంటే అసలు పడము, ఎందుకో షూ జారిందండి అక్కడ. అంటే అప్ అండ్ డౌన్ టైప్లో ఏదో ఉంది సమ్ము. కానీ చాలా అదృష్టం ఏంటంటే అక్కడ రాయి కనిపిస్తుంది చూసారు, అది తగిలితే మట్టుకు బుర్ర పగిలిపోదని అనిపించింది. వెంటనే మా హస్బెండ్ వచ్చి కాల్ అడ్డుపెట్టేశారనమాట. నేను ఇంకా అది ఫుల్ వీడియో పెడితే ఎందుకులే పెట్టడం అని చెప్పి పెట్టలేదు. 3 మినిట్స్ వీడియో ఉంటుంది మేము పడిపోయింది. నేను దాన్ని కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా అక్కడ కొంచెం నడుస్తున్నాను, చూస్తున్నాను అనమాట ఎందుకు జారింది ఏంటని. ఇక్కడ మా సిస్టరు కూర్చుని చూసారు, ఇది వచ్చేసి 118 సంవత్సరాల క్రితం చెట్టు అనమాట. అది ఇలా ఉంటుంది. ఆ చెట్టు ఏదో 165 ఇయర్స్, సారీ 165 సంవత్సరాలు, 118 కాదు, 165 సంవత్సరాల క్రితం చెట్టు అనమాట ఇది. మా పిల్లలందరం మేము అక్కడ ఫోటో అది దిగుతున్నాము. అసలు అది చెట్టు పేరు కూడా ఏదో ఉందండి, దాని చెట్టు పేరు కూడా
మ మర్రెడు మర్రి చెట్టు ఏదో ఉంది. నేమ్ ఐడియా రావట్లేదు నాకు. 165 సంవత్సరాల క్రితం చెట్టు అసలు ఎంత పెద్దదో చూడండి. ఇక్కడ ఒక అద్భుతం అంటే అదే అనమాట. అసలు ఆ 160 సంవత్సరాల క్రితం చెట్టు అంటే అసలు లాంగెస్ట్ ట్రీ అనమాట. అది చాలా పెద్దది, ఇలా వృక్షంలా ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఏదో ఆకాశంని టచ్ చేస్తున్నట్టు ఉంటుంది చూడడానికి కూడా, కింద నుంచి చూడడానికి కూడా అనమాట. ఇంకా అదంతా కూడా నేను ఇంక ఇలా వీడియో తీస్తూ వస్తున్నాను. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. మదనపల్లి దగ్గరలో, చిత్తూరు, కడప ఇటు సైడ్ ఉన్న మ్యాక్సిమం తెలుస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. న్యూ ఇయర్కి చాలా బాగుంటుందండి. న్యూ ఇయర్కి అయితే ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంటే ఇయర్లీ వన్స్ అనుకోండి. మధ్య మధ్యలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. రిసార్ట్స్ ఉంటాయి, మీరు స్టే చేయొచ్చు. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ గాలికొండ టైప్ అని వస్తుంది. 6 తర్వాత స్నో వస్తుంది అనమాట. మంచు, ఫుల్ మంచు అలా వస్తుంది. చాలా బాగుంటుంది. మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, కొన్ని సినిమాలు అట్లా వస్తుంది. కొత్తగా ఇక్కడ ఏంటంటే బోటింగ్ ఒకటి పెట్టారండి కొత్తగా. 3 ఒక మనిషి 3 అంటే 17 అడుగులు ఎంతో ఉంటుందంట. ఆ దాంట్లో ఇక్కడ బోటింగ్ అనేది పెట్టారు. వాటర్ అది వేసి చాలా బాగుంది బోటింగ్. జస్ట్ మనిషికి వచ్చి 50 రూపీస్. మా ఫ్యామిలీ అంతా కలిపి పెట్టాము. ఇంక మా పిల్లలు లిటర్లీ నేను డ్రైవ్ చేస్తానంటే దాన్ని అదే ఫ్రంట్ బోర్డుని ఇది చేయాలి. ఇంకా మా విధులకైతే కోపం వస్తుంది. మా రింకు అండ్ మా హస్బెండ్ చేశారు. ఇంకా మా పాపను విధులా చేయాలని చెప్పి చాలా ఇచ్చారు. సర్లే అని చెప్పి మళ్ళీ చిన్న బోట్ ఇచ్చి వాళ్ళిద్దరిని పంపించామన్నమాట. బాగుందండి బోటింగ్ అయితే, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా చూసారు వాళ్ళ డాడీతోటి ఇక్కడ, ఇంకా విధులా వాళ్ళ డాడీతోటి అక్కడ కోపంగా ఉంటే సర్లే అని చెప్పి మళ్ళీ వాళ్ళని నెక్స్ట్ టైం బోటింగ్ పంపించాము. అదిగోండి వాళ్ళ ముగ్గురు మళ్ళీ మా హస్బెండ్ తీసుకుని వెళ్ళారు. కాళ్ళతో స్ప్రెడ్ చేయడం అనమాట. అది మనకి చాలా కష్టం అనిపిస్తుంది, కానీ పిల్లలు కొంచెం సరదా కదా దాని గురించి. నేను మాదైతే కొంచెం లిటిల్ బిట్ చిన్నదే షూట్ చేశాను, పెద్దగా షూట్ చేయలేదు. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే ఎంజాయ్ చేస్తూ షూట్ చేయాలంటే అవ్వట్లేదు. దాన్ని ఎంజాయ్ చేయాలంటే షూట్ ఆగిపోతుంది, షూట్ చేయాలంటే దాన్ని ఎంజాయ్ చేయడం ఆగిపోతుంది అని చెప్పి లిటిల్ బిట్ ఎంజాయ్ చేస్తూనే షూట్ చేశాను, నా మెమరీ కోసం అనమాట. అంటే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. బోటింగ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి మదనపల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ కాఫీ గార్డెన్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ బోటింగ్. మ్యాక్సిమం అక్కడ బోట్స్ అవన్నీ పెట్టారు. మనిషికి వచ్చి 50 రూపాయలు, పర్వాలేదు. ఎప్పుడో సరదాగా పిల్లలు తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ చేయడం బాగుంటుంది, సరదాగా ఉంటుంది. పిల్లలు కూడా ఒక రిలాక్స్నెస్ ఉంటుంది. ఇదైతే కొత్తగా పెట్టారండి, రీసెంట్గానే పెట్టారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు, కానీ చాలా బాగుందన్నమాట. మనకి సేఫ్టీగా జాకెట్స్ కూడా ఇస్తారు. పెద్ద లోతు కాకపోయినట్టే, లోతు అని అంటున్నారు కానీ అదే మన సేఫ్టీ కోసం ఇస్తున్నారు. అంటే అక్కడ అంతా కూడా సేఫ్టీగా అన్నీ చూస్తున్నారు. మనకు అక్కడ చూస్తే టైర్లతో అన్నీ పెట్టారు. చాలా బాగుందన్నమాట. బాగుంది. ఇక్కడ ఇంకా మేము జోక్స్ అవి వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా చూసారా ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళొస్తుంది కదా, ఇంకా ఖుషి అయిపోయింది. నన్ను కొడతాకొస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా విధిలా వచ్చేసి వాళ్ళ మమ్మీతో గొడవ, ఆద్య వచ్చేసి నాతో గొడవ అన్నమాట. ఇంకా చూసారా ఇప్పుడు పిల్లలు అంత కుదురన్నమాట, మామూలు కుదురు కాదు. మా అసలు చెప్పిన మాట చాలా మంచిగా వినేస్తున్నారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి క్రొకోడైల్స్ ముసళ్ళు అనమాట. ఇవి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది, అలానే ఉన్నాయి. అంటే 10 ఇయర్స్ బ్యాక్ చూసినా సేమ్ అవే క్రొకోడైల్స్, ఇప్పుడు చూసిన అవే క్రొకోడైల్స్ అన్నట్టు. భలే అవి అట్లానే ఉంటాయి వాటర్లోకి కానీ దాని పళ్ళు చూస్తే వామ్మో భయం వేస్తుంది అనమాట. ఇక్కడ మేము సరదాగా జారీ బళ్ళు అయితే జారేస్తున్నాము. చాలా డేస్, చాలా సంవత్సరం అయినట్టు డేస్ వెళ్ళండి. ఒక 80 మంత్స్ ముందు నేను జారీబాల్ జారాను పార్క్ వెళ్ళినప్పుడు. ఇంక పిల్లలతో సరదాగా నేను కూడా అలా జారుతున్నాను. ఇక్కడ కొంచెం పగిలినట్టు అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా జారండి అని చూసారు. మా బాబుకి అది టచ్ అయిపోయింది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మధ్య డ్రెస్ కూడా పట్టేసింది. మా పిల్లల డ్రెస్ చూస్తే కనుక సేమ్ డ్రెస్సెస్, ఆ 2 డేస్ కూడా మేము సేమ్ డ్రెస్సెస్ అయితే పిల్లలకి స్టిచ్ చేసాము. అది శారీస్ తీసుకున్నాం, నేను మీషోలో శారీస్ తీసాను. నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. నా దగ్గర డ్రెస్సెస్ అక్క పాపది కూడా ఇక్కడే ఉందన్నమాట. ఆ డ్రెస్ వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను, బాగుంటుంది. ఇంక సరదాగా మేము కూడా అలా ఉయ్యాలు ఊగేసామన్నమాట. ఇంకా ఉయ్యాలు ఊగేసి మేము కూడా కొంచెం కదండి బాగా ఎంజాయ్ చేసాము. మిస్టేక్ ఏంటంటే కింద పడిపోవడం
కాకపోతే మిగతాదంతా సూపర్గా ఉండేది. ఇంక భోజనం అయిపోయిన తర్వాత ఇంక భోజనం షూట్ చేయలేదండి. అంటే మేము లంచ్ చేస్తున్న షూట్ చేయలేదు. ఇది వచ్చేసి గాలికొండలనమాట. భోజనం అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి వచ్చి ఇక్కడ ఒక 1½ అవర్ స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. కరెక్ట్గా 5:36కి మనకి ఏంటంటే మంచులా వచ్చేస్తుంది. చుట్టూ కొండలనమాట. ఫుల్గా కొండ ఉంటుంది, లోయ టైప్లో ఉంటుంది. అదంతా ఫారెస్టు. సింహం తిరుగుతుందని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సింహం అంటే నైట్ టైం తిరుగుతుంది అంటారు. ఎవరికి పగలైతే కనిపించలేదు. మ్యాక్సిమం నైట్ కూడా కనిపించదు అంటారు. అంటే సీసీ కెమెరాస్ అవి ఉంటాయి కదండి, దాంట్లో ఎక్కడో